హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. నేను మీ అనుష. మనం గత వీడియో చూసుకుంటే నేను ఓటీటీలో రిలీజ్ అవుతున్న కొన్ని వెబ్ సిరీస్ అలాగే కొన్ని సినిమాల గురించి చెప్పాను. అంటే అందులో చూసి కొన్ని అసభ్యకర సన్నివేశాలు కానీ లేదంటే అసభ్యకర పదజాలం కానీ మనం చూడటం వల్ల మన ఇంట్లో ఉన్న పిల్లలు కానీ లేదంటే పెద్దవాళ్ళు కానీ ఇబ్బంది పడుతున్న పరిస్థితి, అవి చూడటానికి మనం కూడా పెద్దవాళ్ళ ముందు ఇబ్బంది పడుతున్న పరిస్థితి, వీటికి సెన్సార్ పెడితే బాగుండేది అని చెప్పి ఒక వీడియో చేశాను. ఇది ఎంతమందికి నచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ కొంచెం దీన్ని రిలేట్ చేస్తూ అంటే సినిమాల్లో జరుగుతున్నవి మన లైఫ్లో అన్వయించుకుంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయో ఒక్కసారి మనం ఈ వీడియో ద్వారా విశ్లేషించుకుందాం. జనరల్గా అయితే ఒకప్పుడు మనకి నిజ జీవితంలో ఏవైతే సంఘటనలు జరిగావో అవి సినిమాల్లో తీసేవారు. అండ్ మనం చూసుకుంటే కొన్ని బయోపిక్స్ కానీ లేదంటే నిజ జీవిత సంఘటనల ఆధారంగా కొన్ని సినిమాలు మనకు వస్తూ ఉంటాయి. ఇప్పుడు రాబోతున్న తండేలు కూడా నిజ జీవిత సంఘటనల ఆధారంగా రాబోతోంది కాబట్టి దాని మీద మనకి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే రియాలిటీకి దగ్గరగా ఉన్న సినిమాలంటే మనకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. రియల్ లైఫ్లో ఏం జరిగిందో మనకు ఒక ఐడియా ఉంటుంది కాబట్టి సినిమాలో ఎలా తీశారు, అన్నీ రియలిస్టిక్గా తీసారా లేదంటే ఏదైనా ఆర్టిఫిషియల్గా యాడ్ చేశారా అన్న ఒక క్యూరియాసిటీతో ఆ సినిమాలు మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రస్తుతం నిజ సంఘటనల ఆధారంగా సినిమాలు తీస్తూ ఉంటే సినిమాలు ఏవైతే రిలీజ్ అవుతున్నాయో వాటి ఆధారంగా నిజ జీవితంలో క్రైమ్స్ చేస్తున్న పరిస్థితి. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మనకి తాజాగా జరిగిన మీర్పేట ఘటన చూసుకుంటే గురుమూర్తి అనే వ్యక్తి తన భార్యను ఏ విధంగా ఎంత క్రూరంగా చంపాడో మనకు తెలుసు. చంపడం, ముక్కలుగా కట్ చేయడం, కుక్కర్లో ఉడకబెట్టడం, ఈ రకంగా ఆధారాలన్నీ ఏవీ లేకుండా ఒక ప్రీ ప్లాన్డ్గా ఒక క్రైమ్ అయితే ఆయన చేయడం జరిగింది. అయితే ఇలాంటి క్రైమ్ ఎందుకు చేయాల్సి వచ్చింది, అసలు ఆధారాలు లేకుండా ఎలా క్రియేట్ చేయగలిగా, ఇంత ఆలోచన, ఇంత క్రూయల్ థాట్ ఎలా వచ్చింది అని పోలీసులు విచారిస్తే ఒక విషయం అయితే బయటకు వచ్చింది. ఈ విచారణలో ఆయన ఒక సినిమాను బేస్ చేసుకొని ఆ సినిమాలో జరిగిన సంఘటనను తీసుకొని ఈ విధంగా చేస్తే మనం ఆధారాలు లేకుండా బయటపడొచ్చు అని చెప్పి ఏదైతే తాజాగా ఓటీటీలో సూక్ష్మదర్శిని అనే సినిమా రిలీజ్ అయింది. ఆ సూక్ష్మదర్శినిలో మనకు తెలుసు నజ్రియా హీరోయిన్గా చేశారు. అలాగే బాసిల్ జోసెఫ్ ఆయన ఒక లీడ్ రోల్ చేశారు. ఇందులో బాసిల్ జోసెఫ్ తన సిస్టర్ని చంపేయడం, ఆధారాలు లేకుండా ఎలా చేస్తాడంటే మొత్తం ఆ బాడీని ఒక కెమికల్ యూస్ చేసి మొత్తం బాడీని బోన్స్ని అంతని లిక్విడ్గా చేసేసి దాన్ని డ్రైనేజ్ ద్వారా పంపించేస్తే ఎటువంటి ఆధారాలు ఉండవు, బాడీ దొరకకపోతే ఇంకెటువంటి ఆధారాలు ఉండవని చెప్పి ఒక పక్కా స్కెచ్తో ఆ సినిమా ఉంటుందన్నమాట. సో ఆ సినిమాని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆ సినిమాలో చేసినట్టు చేస్తే మనకి కూడా ఆధారాలు ఉండవు కాబట్టి ఈ విధంగా చేద్దామని చెప్పి ఈ గురుమూర్తి దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ క్రైమ్ అయితే చేయడం జరిగింది. అయితే మనం చూసుకుంటే ఇది ఇప్పుడు ఓటీటీలో వచ్చినప్పుడే జరిగిందా అంటే కాదు. గతంలో మనం ఒకటి కూడా చూసుకోవచ్చు. దాదాపు 7 years బ్యాక్ నాగర్ కర్నూల్లో స్వాతి అనే అమ్మాయి తన భర్త విషయంలో ఇలాగే చేసింది. తన భర్త సుధాకర్ అడ్డు తొలగించుకోవడానికి ఏదైతే తనకి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ రాజేష్ అనే ఒక అబ్బాయితో ఉంది, సో ఆ అబ్బాయిని తన లైఫ్లోకి తీసుకురావడానికి అండ్ తన భర్తని తొలగించడానికి, తన లైఫ్లోంచి తొలగించడానికి ఇదంతా స్మూత్గా జరిగిపోవాలన్న ఒక థాట్లో ఎవడు సినిమాని ఇన్స్పిరేషన్గా తీసుకుంది. ఎవడు సినిమాలో ఏ విధంగా జరిగింది, అల్లు అర్జున్ ప్లేస్లో అల్లు అర్జున్కి ప్లాస్టిక్ సర్జరీ అయితే రామ్ చరణ్ కనిపిస్తాడు. అయితే అది సినిమా కాబట్టి ఓన్లీ ఫేస్ని మాత్రమే జనాలు చూస్తారు. బాడీ ఏ విధంగా ఉంది లేదంటే చేతులు ఎలా ఉన్నాయి, కాళ్ళు ఎలా ఉన్నాయి, అలవాట్లు ఏ విధంగా ఉన్నాయి ఇవేవి చూడరు. ఎందుకంటే సినిమాగా చూస్తారు. కానీ ఈ అమ్మాయి ఆ సినిమాని ఇన్స్పిరేషన్గా తీసుకొని తన భర్తని తన లవర్ సహాయంతో చంపేసి తన భర్త స్థానంలో తన లవర్కి మొహమ్మద్ యాసిడ్ పోసి ఒక ప్లాస్టిక్ సర్జరీ చేస్తే ఆటోమేటిక్గా ఫేస్ మారిపోద్ది కాబట్టి తిను నా భర్త అని చూపించే ప్రయత్నం చేసింది. అయితే ఇది ఒక చెప్పాలంటే 80% సక్సెస్ అయిందని చెప్పాలి. ఏదైతే సుధాకర్ చనిపోయిన వ్యక్తి తల్లికి అనుమానం వచ్చి ఆయనకి మటన్ సూప్ తాగిపిద్దామన్న ఒక ఆలోచనలో ఆమె దగ్గరికి వెళ్తే ఈ రాజేష్ అనే వ్యక్తికి నాన్ వెజ్ తినే అలవాటు లేకపోవడంతో మటన్ ఇవ్వగానే తను రిజెక్ట్ చేయడం, వెంటనే సుధాకర్ తల్లికి అనుమానం రావడం, తిన్న కొడుకా కాదా అని అనుమానం వ్యక్తపరచడం, పోలీసులతో చెప్పడం, ఇన్వెస్టిగేషన్ అయితే అప్పుడు స్వాతి ఏదైతే స్కెచ్ వేసిందో ఈ స్కెచ్ బయటపడిందనమాట. సో ఆ విధంగా నిజ జీవిత ఘటనలు సినిమాల్లో తీస్తుంటే సినిమాల్లో వచ్చిన క్రైమ్స్ని నిజ జీవితంలో అప్లై చేసుకుంటున్నారు. ఒకవేళ మనం సినిమాను ఒక ఎంటర్టైన్మెంట్గా చూసి నవ్వుకొని లేదంటే స్టోరీ తెలుసుకొని ఎంటర్టైన్ అయినంత వరకు ఓకే, అంతేగాని ఒక సినిమాను లేదంటే ఒక క్రైమ్ని మన లైఫ్లో అప్లై చేసుకుంటే ఇదిగోండి స్వాతిలాగా లేదంటే గురుమూర్తిలాగా కటకటాల వెనుక కూర్చోవాల్సిందే.